నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విజయ. రైట్, ఇక్కడ చూసుకున్నట్టయితే గత ప్రభుత్వంలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అయితే ఆరోపణలు వస్తున్నాయి. ప్రధానంగా శ్రవణ్ రావు, ప్రభాకర్ రావులపై అయితే నిందితులుగా భావించి వీళ్ళకి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించి కొంత న్యూస్ అయితే ఇక్కడ మన దగ్గర ఉంది. విచారణకు సహకరించాల్సిందే అంటూ కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. పోలీసులు నోటీసు అందితే హాజరు కావాలి. ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు క్లారిటీ, కఠిన చర్యలు వద్దని ప్రభుత్వానికి సూచన. వచ్చేందుకు అనుకూల పరిస్థితులు ఉండాలి. శ్రవణ్ కుమార్ బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు అయితే తీర్పిచ్చినట్టు తెలిసింది. దీనిపై కూడా ఈయన విదేశాల్లో జల్సాలు చేస్తున్నట్టు కూడా ఇక్కడ చూడొచ్చు. విదేశాల్లో జల్సాలు చేస్తున్న నిందితుడు శ్రవణ్ కుమార్. వీళ్ళు తప్పు చేశారు కాబట్టి అక్కడ దాచుకున్నారని కూడా ప్రజల్లో వస్తున్న భావన అయితే అది చూడొచ్చు. మనం పోలీసులు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళు విదేశాల్లో దాచుకొని ఎవరు అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేయలేరు కాబట్టి సో వీళ్ళు ఈ విధంగా వ్యవహరిస్తున్న విధానాన్ని అయితే ప్రతి ఒక్కరూ ఖండిస్తున్న విషయం. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశాలు ఇస్తే సహకరించాల్సిందని ప్రైవేటు టీవీ ఛానల్ అధినేత శ్రవణ్ కుమార్కు సుప్రీంకోర్టు అయితే స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. సో ఆయన విదేశాల్లో దాక్కున్నారు కానీ సుప్రీంకోర్టు అయితే మీరు విచారణకు హాజరు కావాల్సిందే, నోటీసులు అయితే పంపించినామని కూడా తెలిపినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి రైట్, ఇక్కడ కొంచెం న్యూస్ ఉంది, చూద్దాం. రైట్, ఇక్కడ చూసుకున్నట్టయితే విచారణకు సహకరించాల్సిందే. వీళ్ళకి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా సుప్రీంకోర్టు అయితే ప్రధానంగా శ్రవణ్ కుమార్కి అయితే హైకోర్టు నుంచి కూడా విచారణకు హాజరు కావాల్సింది అన్నట్టు కూడా సహకరించాల్సింది అన్నట్టు కూడా తెలిపినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ఒకసారి చూద్దాం. అదే సమయంలో ప్రభుత్వం సైతం ఆయనపై కఠిన చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ఆయన ఇక్కడకు రావాలంటే అరెస్టు చేయరనే భరోసా ఉండాలని, దానికి తగిన పరిస్థితులు అవసరమని ప్రభుత్వానికి సూచించింది. సో ఆయన తప్పు చేయకుండా అరెస్ట్ చేయరు కదా, తప్పు చేస్తేనే అరెస్ట్ చేస్తారు. ఏదైనా న్యాయం ముందు ఎవరైనా, చట్టం ముందు ఎవరైనా తలదించాల్సిందే. సో ఆయన తప్పు చేయనప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఒకవేళ తప్పు లేకుంటే మళ్ళీ విడుదల చేస్తారు కదా, ఎందుకు భయపడుతున్నారు? అసలు తప్పు చేశారు కంటే భయపడుతున్నారేమో వీళ్ళు అని చూడొచ్చు. ఇక్కడ దానికి తగిన పరిస్థితులు అవసరమని కూడా ప్రభుత్వానికి సూచించింది. అయితే ప్రభుత్వాన్ని ఈయన అరెస్ట్ చేయొద్దని కూడా కోరుతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మనం చూడొచ్చు. అలాంటి రక్షణ భరోసా ఇవ్వకపోతే విదేశాల నుంచి రాకపోవచ్చుననే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. దీన్ని గమనంలోకి తీసుకొని విచారణకు సహకరించాల్సిందే అంటూ శ్రవణ్ కుమార్కు అరెస్టు చేయవద్దని ప్రభుత్వానికి అయితే సూచించింది. సో రాగానే అరెస్ట్ చేయొద్దు నన్ను, నేను సహకరిస్తాను కానీ ప్రభుత్వానికి కూడా సుప్రీంకోర్టు విచారణకు సహకరిస్తారు కాబట్టి తనని ఎలాంటి అరెస్ట్ చేయొద్దని కూడా గవర్నమెంట్కి అయితే ప్రభుత్వానికి కూడా సుప్రీంకోర్టు సూచించినట్టు తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న శ్రవణ్ కుమార్ చాలా కాలంగా విదేశాలలో తలదాచుకున్నారు. ఆయనను ఇక్కడికి రప్పించేందుకు రాష్ట్ర పోలీసులు సిబిఐ సహకారాన్ని తీసుకున్నారు. రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాల్సిందిగా కోరారు. మధ్యంతర రక్షణ కల్పించండి. దీనికి సంబంధించి విదేశాల్లో చాలా రోజుల నుంచి కూడా అక్కడనే ఉంటున్నారు శ్రవణ్ కుమార్. దానికి సంబంధించి కూడా రెడ్ కార్నర్ నోటీసులు అయితే జారీ చేశారు. చూడాలి, సుప్రీంకోర్టు అయితే ఆయనపై అరెస్ట్ వారెంట్ పెట్టొద్దు ప్రభుత్వానికి సూచించినట్టు తెలుస్తుంది. ఇకనైనా మరి వస్తారా, హాజరవుతారా అనేది చూడాలి. మధ్యంతర రక్షణ కల్పించాలని. ఇలాంటి పరిస్థితిలో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్కు ప్రతికూల తీర్పు రావడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ జస్టిస్ బివి నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు సోమవారం విచారణకు వచ్చింది. శ్రవణ్ కుమార్ తరపున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు వాదిస్తూ అరెస్ట్ నుంచి శ్రవణ్ రావుకి ఉన్న న్యాయవాది కూడా తనైతే అరెస్ట్ వారెంట్పై అయితే కొంచెం స్పందించినట్టు తెలుస్తుంది. చూసుకున్నట్టయితే నాగరత్న నేతృత్వంలో శ్రవణ్ కుమార్ తరపున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు వాదిస్తూ అరెస్ట్ నుంచి మధ్యంతర రక్షణ కల్పించాలని కోరారు. అలాంటి భరోసా ఇస్తే రాష్ట్రంలోనే అందుబాటులో ఉంటానని, విచారణకు సహకరిస్తానని హామీ ఇచ్చారు. అయితే శ్రవణ్ రావు న్యాయవాది అంటారు కదా, తనైతే విచారణకైతే సహకరిస్తాను, తనకి రక్షణ కల్పించాలని కూడా ప్రభుత్వాన్ని కోరినట్టయితే తెలుస్తుంది. అలాంటి భరోసా ఇస్తేనే నేను రాష్ట్రంలోకి వస్తాను, మీకు విచారణకు సహకరిస్తానని కూడా
తన తరపు న్యాయవాది అయితే చెప్పుకొచ్చినట్టు తెలుస్తుంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటిదాకా పోలీసులు సిఆర్పిసి సెక్షన్ కింద అయితే 41A ప్రకారం నోటీసు ఇవ్వలేదని ధర్మాసనం అడిగిన ప్రశ్నకు సమాధానంగా వివరించారు. అయితే ఇంకా నోటీసులు అయితే ఇవ్వలేదు. ప్రభుత్వం తరపు న్యాయవాది జోక్యం చేసుకుని నిందితుడికి ఎలాంటి రక్షణ ఇవ్వొద్దని కోర్టునైతే కోరారు. ప్రభుత్వం తరపు న్యాయవాది అయితే అతనికి ఎలాంటి రక్షణ కల్పించదు, అతను తప్పు చేశాడు అని కూడా కొంత వాదించడం జరిగింది. ఇప్పటికే ఆయన తప్పించుకొని అమెరికా వెళ్లారని రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాల్సిందిగా సిబిఐను కోరామని వివరించారు. ఏడాది కాలంగా పరారీలో ఉన్నారని తెలిపారు. రైట్, చూసుకున్నట్టయితే ఏడాది కాలంగా విదేశాలు తిరుగుతూ వాళ్ళు ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తుంది. ఇక వాళ్ళు తప్పు చేయనప్పుడు విచారణకు హాజరు కావచ్చు కదా, ఎందుకు అరెస్ట్ చేశారు, న్యాయం వాళ్ళ వైపు ఉన్నప్పుడు కూడా ఎందుకు అరెస్ట్ జరుగుతుందని కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. తదుపరి విచారణ 28కి వాయిదా. జస్టిస్ నాగరత్న జోక్యం చేసుకుని శ్రవణ్ కుమార్ను అరెస్టు చేస్తున్నారా అని ప్రభుత్వం తరపు న్యాయవాదిని ప్రశ్నించారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో ఉన్నారని, అరెస్ట్ చేయలేదని శ్రవణ్ కుమార్ తరపు న్యాయవాది శేషాద్రి నాయుడు అయితే బదులిచ్చాడు. ప్రభుత్వం తరపు న్యాయవాది అయితే మరి అతన్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు ఏంటి అని కూడా అడగడం జరిగింది. సో తన తరపు న్యాయవాది తను యుఎస్లో ఉన్నారు, విదేశాల్లో ఉన్నారు కాబట్టి అరెస్ట్ చేయడానికి కుదరదు అన్నట్టు కూడా చెప్పినట్టు తెలుస్తుంది. ప్రభుత్వం మధ్యంతర రక్షణ ఇవ్వకపోతే అతను భారతదేశానికి రాడని, ముందు అతన్ని దేశానికి రానివ్వండి అంటూ జస్టిస్ నాగరత్న ప్రభుత్వ న్యాయవాదికి సూచించారు. విచారణకు రావాలని పోలీసుల నుంచి నోటీసులు అందితే భారత్కు వచ్చి విచారణకు సహకరిస్తారంటూ కూడా శ్రవణ్ కుమార్ అయితే ఆదేశించారు. ప్రభుత్వం వీళ్ళకి రక్షణ కల్పించాలంట. ఇలాంటి తప్పులు చేసుకుంటూ పోతుంటే ప్రభుత్వం రక్షణ కల్పించి వీళ్ళకి ఏసీలలో గుసబెట్టి మంచిగా అన్నీ చేసుకొస్తుంటే వీళ్ళు ఇలాంటివి చేసుకొస్తారంటే చూడాలి మరి ఇంకేం జరుగుద్దో. సో ప్రభుత్వాన్ని అయితే రక్షణ కల్పించాలని కోరుతున్నాడు. ఒకవేళ రక్షణ కల్పిస్తే నేను భారతదేశానికి వస్తాను, మీ విచారణకైతే నేను సహకరిస్తానంటూ కూడా శ్రవణ్ రావు అయితే సూచించినట్టు తెలుస్తుంది. ఇరుపక్షాల తరపున వాదనలు విన్న ధర్మాసనం శ్రవణ్ కుమార్ పోలీసుల విచారణకు హాజరై సహకరించాల్సిందేనని శేషాద్రి నాయుడుకు ఆయనపై కఠిన చర్యలు తీసుకోవద్దంటూ కూడా ప్రభుత్వానికి సూచిస్తూ తదుపరి విచారణ ఏప్రిల్ 28కి వాయిదా వేశారు. సో ఇక కోర్టు ఏం చేసింది, శ్రవణ్ కుమార్కి అయితే పోలీసులు అయితే ఎలాంటి ఇబ్బంది చేయొద్దు, విచారణకు సహకరిస్తారని కూడా అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా ప్రభుత్వానికి సూచించినట్టయితే తెలుస్తుంది. మరి తదుపరి విచారణ ఏప్రిల్ 28కి అయితే వాయిదా వేసినట్టు తెలుస్తుంది. చూడాలి మరి విదేశాల్లో ఉన్న శ్రవణ్ రావు, ప్రభాకర్ రావు కూడా మరి వచ్చి విచారణకు హాజరవుతారా ఏంటి అనేది చూడాల్సిన విషయం. ఇది ఎంత ఉత్కంఠగా నెలకొన్న విషయం. ఇప్పటికే సంవత్సరంన్నర అయిపోయింది వాళ్ళు విదేశాల్లో ఉండబట్టి. సో ఈ విచారణకైనా మరి సహకరిస్తారా, మళ్ళీ తదుపరి విచారణ ఏప్రిల్ 28కి ఉంది కాబట్టి అప్పటి వరకు శ్రవణ్ రావు ఇండియాకు వస్తాడా, విచారణకు హాజరవుతారా అని కూడా వేచి చూడాల్సిన విషయం. చూద్దాం ఇకపై ఏం జరుగుతుందో మరి.